హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే లెసన్ 8th క్లాస్ సెమిస్టర్ 1లో మొత్తం రివిజన్ చెప్తాను. ఈరోజు కొంచెం నీట్గా వినండి. సెమిస్టర్ 2 కొంచెం కష్టంగానే ఉంటుంది, అది కూడా బాగా చదవాలి. దాని నుంచి కూడా చాలా బిట్స్ వచ్చాయి. నేను చెప్పింది ఏంటి అంటే, అప్పుడు జగన్ సార్ సీఎంగా ఉన్నప్పుడు మనకు నోటిఫికేషన్ వేశారు కదా. నేను ఒకటే అనుకుంటున్నాను, అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఆ యూట్యూబ్లో చూసేదాన్ని అనమాట, పోస్ట్ పోన్ అని. తీరా చూసినప్పటికీ నోటిఫికేషన్ పడిపోయింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు 30 డేస్ కూడా లేవు. చాలా టెన్షన్ పడిపోయాను. అప్పుడే డిసైడ్ అయ్యా, మరి ఏ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూడకూడదు. అంటే అలాంటివి పోస్ట్ పోన్ గురించి కానీ నెగిటివ్గా స్ప్రెడ్ చేసే ఏ ఒక్క యూట్యూబ్ కూడా అప్పటి నుండి చూడటం మానేశాను. అప్పుడు దేవుడి దయ వల్ల ఏమైంది, ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళింది కదా, పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు డిసైడ్ అయ్యా. అప్పటి నుంచి కష్టపడి చదివాను, చాలా కష్టపడ్డాను. ప్రతి బిట్ కూడా తెలిసిన బిట్టే, కానీ ఎగ్జామ్ రాయలేకపోయాను అంతే. తెలిసి తప్పులు పెట్టాను ఎక్కువ ఆలోచించి. అప్పటి నుంచి అది స్లో పాయిజన్ లాంటి వీడియోస్ అనమాట. పోస్ట్ పోను అంటే మనకు అప్పుడు వినడానికి బాగానే ఉంటాయి. ఎలా అంటే పోస్ట్ పోన్ అవుద్ది, ఈరోజు హైకోర్టుకు వేశారు, రేపు అది దాని గురించి తెలుసు, అలా అనమాట. ఒక్కొక్క రోజు అలా అయిపోయేది, గడిచిపోయేది అనమాట. అప్పుడు డిసైడ్ అయ్యా. అప్పటి నుంచి నేను అలాంటి యూట్యూబ్ ఛానల్స్ చూడడం మానేశాను. నోటిఫికేషన్ వచ్చాక కూడా ఇంకా పోస్ట్ పోన్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. తర్వాత ఇంకా హాల్ టికెట్స్ వచ్చాక కూడా అవ్వదు, జరగదు అని చెప్పారు. ఇప్పుడు మొన్న లాస్ట్కి ఏమైంది, 45 days ఇచ్చాడు, ఎగ్జామ్ పెట్టాడు, వాళ్ళకి జాబ్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. అందులో నేను ఉండాల్సింది బ్యాడ్ లక్, లేకపోయాను. సరే చూద్దాం, ఈసారి ట్రై చేద్దాం. మీరు కూడా అలాగే చదవండి. మరి దేని గురించి కూడా ఆలోచించకూడదు. పోస్ట్ పోను అయితే అవని, పోయింది ఏముంది, మనం కష్టపడితే. నిద్రే కదా పోద్ది, నిద్ర మానుకొని చదువుతున్నాం అంతే. ఫుల్గా నిద్రపోయేదాన్ని. అలాంటిది 4 hours 5 hours పడుకునేదాన్ని ఎగ్జామ్స్ దగ్గరలో. నిద్రే కదా పోయింది, మళ్ళీ ఆ నిద్ర ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా. అవన్నీ మళ్ళీ మర్చిపోతాం, నిద్రలేని రోజులు కూడా గడిపాము, అవన్నీ మర్చిపోయాం. అదే జాబ్ వస్తే ఇంకా మర్చిపోయిందము. బ్యాడ్ లక్ రాలేదు, ఎగ్జామ్లో అటెంప్ట్ చేయలేకపోయాను. సరేలేండి, ఈసారి కొంచెం కష్టపడదాం. అలాంటి యూట్యూబ్ వీడియోస్ మనం చూడొద్దు అసలు. పోస్ట్ పోన్ కానీ ఇంకా దేని గురించి జరగవు అన్న దాని గురించి కానీ మనం ఆలోచించకూడదు. 4 లోకల్లో అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ డిఎస్సి కూడా వేస్తున్నాడు, అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ 8th క్లాస్ మొత్తం కూడా ఈరోజు రివిజన్ అండి. చూడండి, ఫస్ట్ ఇందులో నుంచి నేను చూపించాను కదా, చాలా బిట్స్ వచ్చాయి అసలు. ఈ 10th వరకే ఇచ్చాడు అనమాట ఎక్కువ, ఇంటర్లో కొంచెం ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, కణం యొక్క మొట్టమొదటి నిర్జీవ కణజాలాల్లో కనుక్కున్నాడు కదా కణాన్ని ఎవరు, రాబర్ట్ హుక్. 3rd పేజీ సెమిస్టర్ 1 కణం నిర్మాణం విధులు. బెండు మొక్కను పరిశీలించాడు కదా. బెండు అనేది చెట్టు యొక్క బెరడులో ఒక భాగం అనమాట. ఇంపార్టెంట్ గా చెప్తాను. నెక్స్ట్, హుక్ ప్రతి గదిని కణం అని పిలిచారు. చూడండి, ఇప్పుడు కణాన్ని ఏమంటారు, ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అని కూడా అంటారు. కణాన్ని ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అని కూడా అంటారు. సజీవుల్లో కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి. అంటే భవనంలో ఇటుకలతో పోల్చారు కదా కణాన్ని. సజీవుల్లో కణాలు అనేవి ప్రాణంలోని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి అని చెప్తున్నాడు అంతే. చూడండి, ఇప్పుడు కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణ. కోడిగుడ్డు అంటే సంయుక్త బీజం కదా. నేను చెప్పుకున్న పిండము దేని నుంచి వచ్చింది అని. సంయుక్త బీజం అంటే ఏకస్థితిలో ఉంటుంది, అంటే ఏకస్థితికం నుంచి పిండం అనేది ఉత్పత్తి అయింది అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇచ్చారు లాస్ట్ లో. చూడండి, నెక్స్ట్ కణాల సంఖ్య ఎలా ఉంటాయి. మానవ దేహంలో ట్రిలియన్ కణాలు కలిగి ఉంటుంది. ట్రిలియన్ అంటే ఏంటి, అన్నింటికంటే ఎక్కువ. మిలియన్స్ కంటే ఎక్కువ, బిలియన్ కన్నా ఎక్కువ, ట్రిలియన్ ఎక్కువ అనమాట. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు కదా. 1000 మిలియన్లు 1 బిలియన్. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు, అంటే 1000 బిలియన్లు 1 ట్రిలియన్ అని చెప్పాను. నెక్స్ట్, జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఏ జీవైనా ఏకకణంతోనే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే సంయుక్త బీజం అనేది ఏకకణం కాబట్టి, ఫలదీకరణ చెందిన అండం నుంచి పిండం ఏర్పడుతుంది కాబట్టి ఏకకణంతోనే స్టార్ట్ అవుద్ది అని చెప్పారు. చూడండి, ఆకారం మార్చుకునే ఏకకణ జీవి ఏంటి, అమీబా. అంటే అది ఆకారం అనేది మార్చుకుంటుంది. అదే ఆకారం మార్చుకునే ఏకకణం అంటే ఏంటి, తెల్ల రక్త కణము. కణం అంటే తెల్ల రక్త కణం, జీవి అంటే అమీబా. మనకు తెలిసిందే, అది ఎస్జిటి టెట్ లో కూడా ఇచ్చాడని చెప్పాను. నెక్స్ట్ చూడండి, కణాలు భిన్న ఆకారము వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంది. ఈ బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
నిర్దిష్ట విధులతో మాత్రమే కణం యొక్క ఆకారము వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంది. కణాల భిన్న ఆకారము వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంది. అంటే ఏ పని చేస్తుందో దాని ప్రకారంగా ఆకారాన్ని కలిగి ఉంటుందని చెప్పాడు. నాడీ కణం తీసుకుంటే దీర్ఘశాఖయుతంగా ఉంటుంది. కండర కణం తీసుకుంటే కదురు ఆకారంలో ఉంటుంది. ఎర్ర రక్త కణాలు తీసుకుంటే వర్తులాకారంగా ఉంటాయి. వృక్ష జంతువులు రెండింటిలో చూడండి, ఇప్పుడు కణత్వచము కణకవచం గురించి నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఏముంటుంది, వృక్ష కణాల్లో తీసుకుంటే కణకవచం ఉంటుంది, తర్వాత కణత్వచం ఉంటుంది. కణత్వచం అంటే వృక్షాల్లో ఉంటుంది, నెక్స్ట్ జంతువుల్లో కూడా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఇది కణకవచం అనేది వృక్షాల్లో ఆకారానికి మరియు దృఢత్వాన్ని ఇస్తుంది కదా. బ్యాక్టీరియా కణాల్లో కూడా కణకవచం కలిగి ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈ బిట్ ఇచ్చాడు 0.12, నిన్న పెట్టాను కూడా, పోస్ట్ చేశాను కూడా. నెక్స్ట్ ఈ బిట్ ఇచ్చాడు మార్నింగ్ సెషన్ లో 0.12 0.5 అదే 0.1 0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అతి పెద్ద ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ యొక్క అండం యొక్క పరిమాణం ఎంత? 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్లు. అక్కడ సెంటీమీటర్లైనా ఇవ్వచ్చు. ఒకటి సెంటీమీటర్లోకి ఇస్తే 17 సెంటీమీటర్లు ఇంటూ 13 సెంటీమీటర్లు ఎలా అయినా ఇవ్వచ్చు. బిట్ చూడండి. నెక్స్ట్ చూడండి, కణాల పరిమాణము వాటి శరీర పరిమాణంపై ఆధారపడుతుందా? పడదు. పరిమాణంపై ఆధారపడదు, ఓన్లీ విధిని బట్టే ఆధారపడుతుంది. కణాల యొక్క పరిమాణం కానీ దాని ఆకారం కానీ అది చేసే పనిని బట్టే ఉంటుంది తప్ప మరి వేరే దాని మీద ఆధారపడదు. చూడండి, కణకవచం ఆకారం దృఢత్వాన్ని ఇస్తుంది. కణం నందుల ముఖ్యమైన భాగాలు ఏంటి? కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకం. జీవ పదార్థం అంటే ఏం చెప్పాను? కణంలో ఉండే పదార్థము, కేంద్రకంలో ఉండే కేంద్రక పదార్థం కలిపి జీవ పదార్థం అంటారు. నెక్స్ట్ కేంద్రకం. 3 ఉంటాయి, కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకం. చెప్పాను కదా, కణ ద్రవ్యం ఉంటుంది, నెక్స్ట్ కేంద్రక ద్రవ్యం ఉంటుంది. రెండింటిని కలిపి జీవ ద్రవ్యము లేదా ప్రోటోప్లాజం లేదా జీవ పదార్థం అంటారని చెప్పాను. నెక్స్ట్ చూడండి, కేంద్రకానికి కణత్వచానికి మధ్య జిగురు వంటి పదార్థాన్ని కణ ద్రవ్యం అంటారు. ఇక్కడ కేంద్రకం ఉంది కదా, కణం ఉంది కదా, కణం లోపల ఉండే ఈ కేంద్రకానికి బయట కణం లోపల ఉండే ద్రవ పదార్థాన్ని కణ ద్రవ్యం అని పిలుస్తారు. దాన్ని సైటోప్లాజం అని కూడా పిలుస్తారని చెప్పాను. బుక్ చూపించి చెప్పాను కదా, ఇప్పుడు మామూలుగా వినేస్తే అర్థమైపోద్ది. నెక్స్ట్ చూడండి, మొక్కలు కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రత నుంచి, వేడిగా వీచే గాలుల నుంచి మొక్క కణాలకు కణకవచం దేనికి యూజ్ అవుతుందంట? కణత్వచం ఆవరించి ఉండే ఈ అదనపు పొర రక్షణ కోసం మొక్కలకు అవసరం. కణకవచం అనేది కణత్వచం పైన ఉంటుంది. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుంచి, వేడి నుంచి, గాలుల నుంచి, వాతావరణంలోని మార్పుల నుంచి రక్షణ అవసరం. మొక్కలు చలించలేవు కాబట్టి వాటికి రక్షణ అనేది అవసరం అనమాట. నెక్స్ట్ ట్రెడన్, స్టాన్షియా, ఎల్లోడియం మరియు రియో పత్రాల పొరల్లో కణాలను పరిశీలించవచ్చు అని చెప్పారు. కణాలను పరిశీలిస్తే దానిపైన ఏంటి ఉంటుంది? కణకవచం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. కణత్వచం, తర్వాత కణకవచము, తర్వాత కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకాలను గుర్తించవచ్చు అని చెప్పాడు. అదే మామూలుగా జంతు కణం తీసుకున్నాడు అనుకోండి, జంతు కణంలో ఏంటి ఉండదు? కణకవచం అనేది ఉండదు. ఓన్లీ కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకాలనే ఉంటాయని చెప్తున్నాడు. చూడండి, మానవుని యొక్క బుగ్గ కణం అంటే ఇది జంతు కణం కదా. ఇందులో ఏముంటుంది? కేంద్రకం ఉంది, కేంద్రక పదార్థం ఉంది, కణ పదార్థం ఉంది, తర్వాత కణద్రవ్యం ఉంది, కణత్వచం ఉంది, కానీ కణకవచం అనేది లేదు కదా. నెక్స్ట్ చూడండి, కణ పదార్థము ప్లస్ కేంద్రక పదార్థాన్ని ఏమంటారు? ప్రోటోప్లాజం అంటారు. చెప్పాను కదా, ప్రోటోప్లాజం జీవ పదార్థం అంటే కేంద్రక పదార్థము మరియు కణంలో ఉండే పదార్థము రెండింటినీ కలిపి ఏమంటారు? ప్రోటోప్లాజం అంటారు. జీవ పదార్థం అని కూడా అంటారు. నెక్స్ట్ కేంద్రకత్వచం ఉంటుంది. కేంద్రకంలో కేంద్రకాంశం ఉంటాయి కదా. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోములు అనే దారాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. క్రోమోజోమ్స్ కూడా కేంద్రకంలో ఉంటాయి. కేంద్రకం కూడా ఒక కణాంగమే. ఇవి కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ కేంద్రక పూర్వక జీవులు తీసుకుంటాం. కేంద్రక పూర్వక జీవులు ఎందరిలో ఉన్నాయి? బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. నెక్స్ట్ చూడండి, నిజ కేంద్రక జీవులు తీసుకుంటే బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా అన్ని జీవులు కూడా నిజ కేంద్రక జీవులే. బ్యాక్టీరియాలు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి అన్ని కూడా నిజ కేంద్రక జీవులే అంటారు. చూడండి, ఇప్పుడు వృక్షకణం తీసుకున్నాం అనుకోండి, చాలా పెద్ద రిక్తిక ఉంటుంది. పెద్ద రిక్తిక లేదా రిక్తికలు. చూడండి, ఇక్కడ రిక్తికలు అని ఇచ్చాడు. పెద్ద రిక్తికలు వృక్ష కణజాలాల్లో సహజం.
అదే జంతు కణజాలంలో తీసుకున్నాం అనుకోండి, చిన్న రిక్తికులు చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసి బిట్టిస్తాడు. జంతు కణాల్లో ఒకటి ఉంటుందా, లేకపోతే చిన్న ఉంటాయా, ఎక్కువ ఉంటాయా, అలా ఆప్షన్స్ లో 1, 2, 3 అలా ఇచ్చి దానికి యాడ్ చేసి ఇస్తాడు. మనం బాగా చదివామనుకోండి, ఆడ ఎలా ఇచ్చినా మనం నింపగలం అనమాట. నెక్స్ట్ చూడండి, అవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వాటిని ప్లాస్టిడ్స్ అంటారు. వృక్ష కణాల్లో ప్లాస్టిడ్స్ ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అంటే పత్రహరితాలు, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్టిడ్స్ ఉంటాయి కదా. ల్యూకోప్లాస్టిడ్స్ అంటే తెలుపు రంగులో ఉంటాయి. క్రోమోప్లాస్టిడ్స్ అంటే అనేక రంగులు ఉంటాయి. కొన్ని ఆకులు అనేవి అనేక రంగులుగా ఉంటాయి. నెక్స్ట్ టమోటా తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ వైట్ కలర్ లో ఉంటది, తర్వాత గ్రీన్ కలర్ లో వస్తుంది, తర్వాత రెడ్ కలర్ లో వస్తుంది కదా. అవి ప్లాస్టిడ్స్ వల్లే వస్తాయి అనమాట. పచ్చిమిరపకాయ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ గ్రీన్ కలర్ లో ఉంటది, తర్వాత రెడ్ కలర్ లో వస్తుంది. అలా ప్లాస్టిక్స్ ఉండబట్టి వస్తాయి అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బాక్స్ నింపాం కదా, చెప్పాను కదా, కణత్వచం అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో కూడా కణత్వచం ఉంటుంది. కణకవచం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. రిక్తికలు అనేవి వృక్ష కణాల్లో పెద్దవిగా ఉంటాయి, లేదా ఒకటి ఉండొచ్చు, లేదా ఎక్కువలో ఉండొచ్చు. అదే జంతు కణంలో ఎక్కువగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. చూడండి, ప్లాస్టిడ్లు అనబడే రంగు కలిగిన కణాంగాలను వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ జంతు కణాల్లో ఉండే చిన్న పరిమాణంలో గల రిక్తికలకు భిన్నంగా వృక్ష కణాల్లో కణాల మధ్యలో ఒక పెద్ద రిక్తిక ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ తీసుకుంటే సెకండ్ లెసన్, సూక్ష్మజీవులు స్నేహితులు. ఇందులో నుంచి కూడా బిట్స్ వచ్చాయని చెప్పాను కదా. ఇప్పుడు సూక్ష్మజీవులు ఇవి ఎలా ఉంటాయి, కొన్ని బూడిద రంగుగా, తెల్లటి మచ్చలుగా. అంటే సూక్ష్మజీవులు అంటే ఏంటి, శిలీంధ్రాలు, శైవలాలు, ప్రోటోజోవా, బ్యాక్టీరియా అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సూక్ష్మజీవులు ఎన్నో పేజీ, 23 పేజీలో సూక్ష్మజీవులను 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ ప్రధాన సమూహాలుగా ఎన్నిగా వర్గీకరించబడ్డాయి కింద ఆప్షన్స్ ఇస్తాడు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, నెక్స్ట్ రెండో దాంట్లో ప్రోటోజోవా, శైవలాలు, వైరస్ అని ఇస్తాడు. ఇక్కడ మనకున్నవి 4. వైరస్ అనేవి సూక్ష్మజీవులే, కానీ ఇందులో చేర్చలేదు. అవి సజీవులకి నిర్జీవులకి మధ్యలో ఉన్నాయి కాబట్టి. చూడండి, వైరస్లు కూడా సూక్ష్మమైనవే, కానీ సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి కాబట్టి ఇవి అతిదేయ జీవి. ఇవ్వండి, ఇది ఇచ్చాడు కదా, నిన్న మార్నింగ్ సెషన్ బిట్ లో చూపించాను. అతిదేయ జీవి యొక్క కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఇచ్చాడు. చూడండి, నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే వస్తాయి, దగ్గు, చికెన్ పాక్స్, పోలియో వంటి వైరస్ వల్ల. చూడండి, సాధారణమైన రోగాలంటే ఏంటంటే రాస్తారు, జలుబు, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ, మరియు దగ్గు. చాలా రకాల దగ్గులు, ఇవి సాధారణ రుగ్మతలను, వైరస్ వల్ల వచ్చే సాధారణ రుగ్మతలను అడిగాడు అనుకోండి, ఆ కింద ఏంటి ఇస్తాడు ఆప్షన్ లో అనుకోండి, జలుబు, ఇన్ఫ్లుయెంజా, లేదా ఫ్లూ, దగ్గు, నెక్స్ట్ మలేరియా అని పోలియో అని ఇచ్చాడు అనుకోండి. పోలియో అనేది ఏంటి, తీవ్రమైన వ్యాధి కదా, అప్పుడు మనము దాన్ని లీవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, పోలియో, చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన, చికెన్ పాక్స్ అంటే మామూలు అనుకుంటాం, కానీ చూడండి ఇక్కడ ఇలాంటి కన్ఫ్యూజ్ దగ్గరే మనకు బిట్టిస్తాడు. పోలియో అనేది ఎక్కువ తీవ్రమైన వ్యాధి అనుకుంటాం. చికెన్ పాక్స్ అంటే వచ్చిన వారం రోజులకి తగ్గిపోద్ది కదా, అది అంత తీవ్రమైనది కాదేమో అనుకుంటాం. కానీ తీవ్రమైన వ్యాధుల్లో ఇక్కడ ఏంటి ఇచ్చాడో అదే మనం పెట్టాలి. పోలియో మరియు చికెన్ పాక్స్ అనేవి తీవ్రమైన వ్యాధులు. బుక్ దాటి వెళ్ళడండి. ఎగ్జామ్ లో ఈ బుక్ లో ఉన్నదే మనకి ఇస్తాడు. బుక్ దాటి అయితే వెళ్ళలేదు. మార్నింగ్ సెషన్ లో కూడా వెళ్ళలేదు, ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా వెళ్ళలేదు. ఓన్లీ కంటెంట్ వరకు అయితే నేను చెప్తున్నాను, బుక్ దాటి వెళ్ళలేదు. మెథడ్ అంటే కొంచెం దాటి వెళ్ళాడు. అంటే 2014, 18 అప్పుడు బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్కుల్లో కూడా వెళ్ళాడు. నెక్స్ట్ చూడండి, నిన్న ఇచ్చాడు కదా, డీసెంట్రీ మరియు ప్రోటోజోవాలు కలిగే వ్యాధులు అని చెప్పి నిన్న చూపించాను కదా మొబైల్లో. డీసెంట్రీ, నెక్స్ట్ ఇంకేటి ఇచ్చాడు, మలేరియా, ఇది కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇంపార్టెంట్ అని కూడా పెట్టాను చూడండి. ఇంకా డిఎస్సి ఇక్కడ బిట్ వచ్చిందని పెట్టలేదు, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకా నిన్నే చూశాను కాబట్టి పెట్టలేదు. చూడండి, డీసెంట్రీ మరియు ఇంకైతే మలేరియా ప్లాస్మోడియం ద్వారా వస్తుంది. డీసెంట్రీ దేని వల్ల వస్తుంది, యాంటీమిపా హిస్టోలిటిక్ అనే ప్రోటోజోవాలు కలుస్తాయి. నెక్స్ట్ ఇవి క్లామ్డోమోనస్, స్పైరోగైరా, ఇవన్నీ ఇది ఇచ్చాడు, అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, వైరస్లు, ఇది వైరస్. చూడండి, సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయి, కొన్ని శైవలాలు మరియు ప్రోటోజోవాల వల్ల ఏకకణయుతంగా ఉంటాయి. సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు మరియు ప్రోటోజోవాల వల్ల ఏకకణయుతంగా కానీ, శైవలాలు మరియు శిలీంధ్రాలు వంటి బహుకణయుతంగా కానీ ఉంటాయి. ఇక్కడ ఏంటని చెప్తున్నాడు, బ్యాక్టీరియా, శైవలాలు ఏకకణాలు అని చెప్తున్నాడు. కొన్ని శైవలాలు, అన్ని శైవలాలు కాదనమాట. నెక్స్ట్ ప్రోటోజోవాల వల్ల అంటే ప్రోటోజోవాలు కూడా ఏకకణమే అని చెప్తున్నాడు. అంటే అమీబా,
పారామిషన్ అవన్నీ ప్రోటోజోవాలు కదా, అవి కూడా ఏకకణ జీవులు అని చెప్తున్నాడు. శిలీంధ్రాలు మరి కొన్ని శైవలాలు కూడా బహుకణితంగా ఉంటాయని చెప్తున్నాడు అంతే. చూడండి నెక్స్ట్ స్నేహపూర్వకమైన బ్యాక్టీరియా. ఈస్ట్ ఏం చేస్తుంది? పెరుగు, బ్రెడ్, కేకుల తయారీలో ఉపయోగిస్తారు ఈస్ట్ ని. సూక్ష్మజీవులు పూర్వకాలంలో ఈస్ట్ ని ఆల్కహాల్ తయారీకి కూడా ఉపయోగించేవారంట. బ్యాక్టీరియా హాని చూడండి, ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. అంటే యాంటీబయాటిక్ లో ఏంటి ఉపయోగిస్తారు? బ్యాక్టీరియాను కూడా ఉపయోగిస్తారు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ నుంచి ఒక బిట్ ఇచ్చారు కదా. చూడండి, పెరుగు అనేది సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. వీటిలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియం పెరుగు ఏర్పడడానికి ప్రోత్సహిస్తుంది. జున్ను, ఊరగాయలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా బ్యాక్టీరియాలు పాల్గొంటాయి. అక్కడ ఏంటి ఇచ్చాడు? బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు, ఈ బిట్ ఇచ్చాడు కదా. బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి సహాయపడతాయి. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ లో బిట్ ఇక్కడ నుంచి ఇచ్చాడు. నేను మరీ నొక్కి నొక్కి చెప్తున్నాను, ప్రతిదీ బిట్ ఇస్తున్నాడు అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో, కానీ ఇస్తున్నాడు. ఇదే ఇచ్చాడు. నిన్నటి వీడియో ఒకసారి చూడండి, నేను చూపించాను, మీకు అర్థమవుద్ది. బ్యాక్టీరియా ఈస్ట్, ఇక్కడ మరి కూడా ఇచ్చాడు. శిలీంధ్రాలు, వైరస్లు అనుకుంటా ఆప్షన్స్ లో ఇచ్చాడు. బ్యాక్టీరియా ఈస్ట్ అనేది ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి సహాయపడుతుంది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇచ్చాడు. సేమ్ యాసిడ్ దించేస్తారండి, మనం ఎక్కువ ఆలోచించక్కర్లే. రిపీట్ గా చదివి రివిజన్ చేసేస్తే మనల్ని నార్మలైజేషన్ ఏం చేయలేదు. ఇంకా మనకు రాకపోతే బ్యాడ్ లక్లండి. నెక్స్ట్ చూడండి, ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతుంటుంది. బేకింగ్ పరిశ్రమలు రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారీలో ఉపయోగిస్తారు. చూడండి, ఇక్కడ ఈస్ట్ అనేది ఎక్కువగా పొంగినట్టు చేస్తుంది. ఎందుకు పొంగినట్టు చేస్తుంది అంటే ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. బిట్ రావచ్చండి నెక్స్ట్ డిఎస్సీ. అంటే ఈ అటువైపు ఇచ్చేసాడు కదా, ఈ పేజీలో ఇవ్వచ్చు. ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ బుడగలు ఉండడం వల్ల పిండి ఘనపరిమాణాన్ని పెంచుతుంది. ఇలా ఇవ్వచ్చు, పిండి ఘనపరిమాణం ఏ వాయువు వల్ల పెరుగుతుంది అని. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాడు, లేకపోతే ఇంకా ఆక్సిజన్ ఇస్తాడు, లేకపోతే ఆల్కహాల్ ఏదో తగలడతాడు. మనం ఇక్కడ ఉన్నదే పెట్టాలి. నెక్స్ట్ సూక్ష్మజీవులు వాణిజ్యపరమైన ఉపయోగాలు. ఈస్ట్ మధ్యమం, వైన్ వంటి వాణిజ్య ఉత్పత్తులకు ఉపయోగపడుతుందని చెప్పాము. నెక్స్ట్ చక్కెరలను ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియనే కిణ్వనం అంటారు. అంటే చక్కెరలు అనేవి ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియని ఏంటంటారు? కిణ్వనం. లూయిస్ పాశ్చర్ ఏంటి కనుక్కున్నారు? కిణ్వనం గురించి కనుక్కున్నారు. నెక్స్ట్ చూస్తే యాంటీబయాటిక్స్ ఏంటంటే ఇచ్చారు ఇక్కడ. సూక్ష్మజీవనాశకాలు దేని ద్వారా తీసుకుంటామని కింద ఇవ్వచ్చు. యాంటీబయాటిక్స్ అనేవి ఎలా? మాత్రలు, క్యాప్సూల్స్ లేదా ఇంజక్షన్ల ద్వారా తీసుకోవచ్చు. చూడండి, స్ట్రెప్టోమైసిస్, టెట్రాసైక్లిన్, ఇరిథ్రోమైసిస్ వంటి అనేవి కొన్ని శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాల ద్వారా వస్తాయని చెప్పాడు. ఈ మూడు మాత్రం బ్యాక్టీరియాల ద్వారా వస్తాయి. శిలీంధ్రాల ద్వారా ఏటి వస్తుంటుంది? పెనిసిలియం అనేది వస్తుంటుంది అనమాట. అది ఎవరు కనుక్కున్నారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. అది ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుక్కున్నాడు. చూడండి, తన వర్ధనం ప్లేట్ లో ఒకదానిలో చిన్న ఆకుపచ్చని శిలీంధ్రము, అంటే అక్కడ ఇవ్వచ్చు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేవాడు శిలీంధ్రం అనే సిద్ధ బీజాలను కనుక్కున్నాడు కదా, ఆ శిలీంధ్రం ఏ రంగులో ఉంటుందని ఇవ్వచ్చు. ఆకుపచ్చని రంగు. చూడండి, చిన్న బిట్లే ఇస్తాడండి. ఇప్పుడు ఏదైనా సార్ ఎవరైనా చెప్పారనుకోండి ఒక లెక్క, ఇప్పుడు మనమేంటి పోటీ పడి వచ్చాం అంటే అందులో లోటుపాట్లన్నీ మనకు బాగానే తెలుస్తున్నాయి. ఎలా ఇస్తున్నాడు అంటే అది అనుభవించి వచ్చిన వాళ్ళు చెప్పింది వేరు, మామూలుగా చెప్పింది వేరు. అంటే వాళ్ళకి నేను వేరేగా అనట్లేదు. ఇప్పుడు మనం అందరం ఏం చేసాము? అనుభవించాం. అంటే అందులో ఉండే ఎలా రాసాము, ఎలా బిట్ చేసాము, అమ్మో వీళ్ళకి కూడా ఇస్తాడా, అది మనకి ఇప్పుడు ఏడుపు వచ్చే రీతిలో మనం అనుభవిస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం వీళ్ళకి కూడా ఇస్తాడు అని. ఆకుపచ్చని శిలీంధ్రం అది ఏ రంగులో ఉంటుందని ఇవ్వచ్చు. ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుక్కున్నారు. నెక్స్ట్ చూడండి, జలుబు, ఫ్లూకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండదు. యాంటీబయాటిక్స్ అనేవి జలుబుకు, ఫ్లూ అనే దానికి కూడా తగ్గదు. ఎందుకంటే అవి వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు కదా, వైరస్లకి యాంటీబయాటిక్స్ అనేవి అవ్వవు కాబట్టి తగ్గదు. అందుకే ఇంటర్మీడియట్ లో జోక్ ఉందని చెప్పాను కదా, జలుబు అనేది టాబ్లెట్స్ వేస్తే వారంలో తగ్గుతుంది, వేయకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది. అంటే ఎలా అయినా 7 రోజుల్లోనే తగ్గుతుంది అని చెప్పొచ్చు. ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేశారు? మచూచికి వ్యాధికి టీకా ఇక్కడ చెప్పాను కదా, జనాలను చూచి అని గుర్తు పెట్టుకున్నామన్నాను. జెన్నర్, మచూచి, అక్కడ మనకు కన్ఫ్యూజ్ అయిపోద్దండి. మచూచి అనగానే
ఈ లూయిస్ పాశ్చర్కో అదే నెక్స్ట్ రాబర్ట్ కోచ్కో మైండ్ ఎటో ఎటో వెళ్ళిపోతుంటది. నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎడ్వర్డ్ జెన్నర్ మచూచి, జనాల్ని చూచి అని గుర్తుపెట్టుకోండి. ఎడ్వర్డ్ జెన్నర్ మచూచికి వ్యాధికి టీకాను కనుక్కున్నాడు. వ్యాధిని కనుక్కోలేదు, చూసుకోండి. టీకాను కనుక్కున్నాడు. టీకా అంటే ఏం చెప్పాను? ప్రతిరక్షక చనిపోయినా లేదా బలహీనపడినా ఈ బిట్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇందులో నుంచి రాలేదు, ఈ పేజీ నుంచి రాలేదు. చనిపోయిన లేదా బలహీనపడిన సూక్ష్మజీవులను పంపిస్తారు. ఆరోగ్యకరమైన దేహంలోనికి ప్రవేశపెడితే దేహం ఏం చేస్తుంది? ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది, అటాక్ చేయడానికి సంసిద్ధంగా ఉంచుతుంది. అప్పుడు నిజంగా మనకు ఆ రోగం వచ్చినప్పుడు ఇవి వాటిపైన అటాక్ చేసి వాటిని చంపుతాయి. టీకాలంటే అర్థం ఏంటి? చనిపోయిన లేదా బలహీనపడబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన దేహంలోనికి ప్రవేశపెట్టడము. నెక్స్ట్ భూసారాన్ని పెంచడం. ఏంటి భూసారాన్ని పెంచుతాయి? బ్యాక్టీరియాలు. ఎలా? నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేస్తాయని చెప్పారు. ఇంతవరకు నైట్రోజన్ ఫిక్స్ ఎసెట్స్ అని కూడా అంటారు, నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, హానికరమైన సూక్ష్మజీవులు. హానికరమైన సూక్ష్మజీవులు అంటే మొక్కల్లోను జంతువుల్లోనూ వ్యాధులు కలిగిస్తాయి. వీటిని ఏమంటారు? వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటారు. నెక్స్ట్ అంటువ్యాధులు. కలరా, సాధారణ జలుబు. చూడండి, అంటువ్యాధులు అంటారంటే తాకడం ద్వారా వ్యాప్తి, నీరు ద్వారా కానీ ఆహారం ద్వారా. మనం ఏంటనుకుంటాం? అంటువ్యాధులు అనగానే అంటుకుంటే అంటే తాకడం ద్వారానే అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటి ఇచ్చారు చూడండి. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారము లేదా తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. గాలి ద్వారా అవ్వచ్చు, నీరు ద్వారా అవ్వచ్చు, ఆహారం ద్వారా అవ్వచ్చు, తాకడం ద్వారా అవ్వచ్చు, అంటువ్యాధులు అంటారు. ఏంటంటే కలరా వస్తుంది, జలుబు, చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ మరియు క్షయ వంటి వ్యాధులు వీటికి ఉదాహరణ చెప్పవచ్చు. అదే కొన్ని సూక్ష్మజీవులకు వాహకాలుగా కూడా పనిచేస్తాయి కదా, ఈగలు, దోమలు అలాంటివి. వాటి గురించి కూడా చెప్పాడు. ఆడ ఎనాఫిలిస్ దోమ అంటే మలేరియా, ఆడ ఏడిస్ దోమ అంటే డెంగ్యూ ఫీవర్కు వైరస్కు వాహకంగా పనిచేస్తుందని చెప్తున్నాడు. ఈగలు ఏం చేస్తాయి? కలరా వ్యాధికి. నెక్స్ట్ మొన్న ఇది చెప్పాను, క్షయ వ్యాధి అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. తట్టు వైరస్, చికెన్ పాక్స్ అనేది వైరస్, పోలియో అనేది వైరస్, కలరా బ్యాక్టీరియా, టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియాయే. హెపటైటిస్ ఏ వైరస్, మిగతా హెపటైటిస్ ఏ, బి అవన్నీ ఉంటాయి కదా, అవి కాలేయానికి సంబంధించిన వ్యాధుల ద్వారా వస్తాయి. కానీ హెపటైటిస్ ఏ మాత్రమే వైరస్ ద్వారా వస్తుంది. ఏదైనా మనకి అక్కడ కొంచెం తేడాలా ఉంటే అక్కడి నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఇవ్వచ్చు వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి? హెపటైటిస్ ఏ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు హెపటైటిస్ ఏ అనే పెట్టాలి. మలేరియా ప్రోటోజోవాల్ వల్ల వస్తుంది, వ్యాక్సిన్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రోటోజోవాల్ వల్ల వచ్చినవి, వైరస్ వల్ల వచ్చిన వాటికి వ్యాక్సిన్స్ ఉండదు కాబట్టి మలేరియాకి వ్యాక్సిన్ అనేది లేదు. ఇదండి బిట్ ఇచ్చాడు ఆఫ్టర్నూన్ సెషన్ లో. చూడండి, రాబర్ట్ కోచ్ ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుక్కున్నాడు. అక్కడ ఏంటి ఇచ్చాడు? ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుక్కున్న వారు ఎవరు అంటే కోచ్, రాబర్ట్ కోచ్. చెప్పాను కదా, కోచ్ అంతా చూసుకుంటాడు అని. అంత ఆంథ్రాక్స్ వ్యాధి యొక్క బ్యాక్టీరియాను కనుక్కోవడానికి. చూసుకోండి, ఆంథ్రాక్స్ వ్యాధి అంటే మళ్ళీ అటువైపు లూయిస్ పాశ్చర్ వైపు వెళ్ళిపోద్ది. రాబర్ట్ కోచ్ ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంథ్రాసిస్ ను కనుక్కున్నాడు. పశువుల్లోనూ మానవుల్లోనూ గాలికుంటు వ్యాధి వల్ల, పశువుల్లో గాలికుంటు వ్యాధి వైరస్ వల్ల కలుగుతుంటుందని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, సెట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియా. చూడండి, సిట్రస్ అంటే నిమ్మకాయలు, నారింజ అలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. సిట్రస్ క్యాంకర్ వైరస్ అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, గాలి ద్వారా. గోధుమల్లో పక్షిని అని పెట్టుకోమన్నాను కదా, ఆరేసినప్పుడు పక్షులు వచ్చేస్తాయి, చీల్చేస్తాయి అని. గాలి మరియు విత్తనాల ద్వారా. బెండకాయలు ఏంటని గుర్తుపెట్టుకున్నాను, బెండలో పసుపు వేయాలి, కలర్గా మొజాయిక్ గా వస్తుందని చెప్పాను కదా. అంటే బెండకాయలో పసుపు, ఈనులు, మొజాయిక్ తెగులను గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఇవి దేని వల్ల వస్తుంది? కీటకాల ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఆహారం అనేది నిల్వ చేయడం. ఆహారం నిల్వ చేయడానికి ఏం చేయాలి? ఉప్పు లేదా వంట నూనెలు సూక్ష్మజీవులను పెరుగుదల నిరోధిస్తాయి కాబట్టి అవి కలపాలి. వీటిని ఏమంటారు? సాధారణ రసాయనాలు అంటారు. అందువల్ల వీటిని నిల్వ చేసే పదార్థాలు ప్రిజర్వేటివ్స్ అని కూడా అంటారు. ఉప్పు, వంట నూనెని సాధారణ రసాయనాలు అని కూడా అంటారంట. నెక్స్ట్ సోడియం బెంజోయేట్, సోడియం మెటా బైసల్ఫేట్ అనేవి సాధారణ నిల్వ చేసే పదార్థాలు. సాధారణ నిల్వ చేసే పదార్థాలు ఏంటని ఇచ్చాడు అనుకోండి, సోడియం బెంజోయేట్, సోడియం మెటా బైసల్ఫేట్.
ఇవి దేనికి ఉపయోగిస్తారు? జాములు మరియు స్క్వాష్లు కూడా పాడవకుండా ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవ్వచ్చు జాములను మరియు స్క్వాష్లను కూడా పాడవకుండా ఉపయోగిస్తారు. ఏంటి ఉపయోగిస్తారంటే సోడియం బెంజోయేట్, సోడియం మెటా బైసల్ఫేట్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు అవన్నీ నిల్వ చేయడానికి ఉప్పును కూడా ఉపయోగిస్తారు. జాములు, జెల్లీలు, స్క్వాష్లను చక్కెర కలపడం ద్వారా కూడా నిల్వ చేస్తారు. ఇక్కడ జాములు, స్క్వాష్లు అని ఇచ్చారు కదా, సోడియం బెంజోయేట్, సోడియం మెటా బైసల్ఫేట్ తో పాటు ఇంకేంటి ఉపయోగించవచ్చు? చక్కెరలను కూడా కలపడం ద్వారా తేమ శాతాన్ని తగ్గించి, చూడండి ఇక్కడ చక్కెరలు దేనికి కలుపుతామని ఇవ్వచ్చు, చక్కెరలు దేనికి కలుపుతామని కింద ఆప్షన్స్ ఏమి ఇవ్వచ్చు? తేమ శాతాన్ని తగ్గించడానికి, తేమ శాతాన్ని పెంచడానికి, అలా ఏమైనా ఇవ్వచ్చు. మనం అనుకుంటాం చక్కెర వేయగానే అక్కడ నీరులా వచ్చేస్తుంది కదా, తేమ వస్తుందేమో అనుకుంటాం, కానీ తేమ శాతాన్ని తగ్గించడానికి చూడాలంటప్పుడు బిట్టు మనకి అక్కడ ఇస్తాడనమాట. తేమ శాతాన్ని తగ్గించడానికి, అది గుర్తుపెట్టుకోండి, మిగతాది వదిలేయండి, పెంచడం అవన్నీ ఎక్కువ ఆలోచిస్తే బిట్టు తప్పు అయిపోద్ది. చక్కెర తేమ శాతాన్ని తగ్గిస్తుంది అంతే, బుక్లో ఏది ఉంటే అది కరెక్ట్. నెక్స్ట్ నూనె, వెనిగర్తో కూడా నిల్వ చేస్తారు. నెక్స్ట్ పాశ్చర్, చూడండి ప్యాకెట్లో పాశ్చరైజ్ చేయబడ్డాయి కదా, పాలు పాశ్చరైజ్ చేయబడతాయి. అది ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్కి ఎన్ని సెకండ్స్ అలా ఇస్తారు, నిమిషాల సెకండ్స్ అలా ఇవ్వచ్చు. 15 నుంచి 30 సెకండ్స్, అంటే 30 సార్లు ఇలా కళ్ళు అనుకుంటే గుర్తుంచుకోండి, అంటే సెకండ్సే, నిమిషాలు కాదు. 15 నుంచి 30 సెకండ్స్ మరియు 70 డిగ్రీల సెంటిగ్రేడ్. చూడండి, మీరు నిమిషాలు ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం పాలు పొయ్యి మీద పెట్టి 30 సార్లు కళ్ళు ఇలా అనుకున్నామని గుర్తుపెట్టుకోండి, అంటే 30 సెకండ్స్, 15 నుంచి 30 సెకండ్స్ 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసి వెంటనే చల్లబరచాలి. అక్కడ ఇవ్వచ్చు వెంటనే చల్లబరచాలి అని, వెంటనే చల్లబరిచి ఈ ప్రక్రియను లూయిస్ పాశ్చర్ కనుక్కున్నాడు. దీన్ని పాశ్చరైజేషన్ అని కూడా అంటారని చెప్పొచ్చు. చూడండి, నెక్స్ట్ ఈ రోజుల్లో ఎండు ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు కూడా సూక్ష్మజీవుల దాడి నుంచి నిరోధించడానికి గాలి లేని బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లో విక్రయిస్తున్నారు అని చెప్పారు. అంటే గాలి చొరబడిన దాంట్లో విక్రయిస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి? బఠానీ, చిక్కుడు వంటి లెగ్యూమినేస్ మొక్కల్లో ఏటుంటాయి? వేరుబొడుపుల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది వేళ్లలో సహజీవనం చెందించి వాతావరణంలో ఉండే నత్రజనిని మొక్కలకు కావాల్సిన విధంగా అనుకూలంగా ఇస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ కేంద్రకామ్లాలు, విటమిన్లు. చూడండి, నత్రజని వలయము ఎప్పుడు కూడా 78% నత్రజని వాయువు అనేది ఉంటుంది. అది ఎప్పుడు కూడా తగ్గదు, పెరగదు అనమాట. ఎందుకంటే ఒక సైకిల్లా మారుతూ ఉంటుందని చెప్పాడు. చూడండి, ఇక్కడ మాంసకృతులు, ప్రోటీన్లు, పత్రహరితము, కేంద్రకామ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైన భాగము. నత్రజని ముఖ్యమైన భాగము ఈ క్రింది వాటిలో ఏదైనా కింద ఆప్షన్స్ ఇస్తాడు. ప్రోటీన్స్, పత్రహరితము, కేంద్రకామ్లాలు, విటమిన్లు. ప్రోటీన్లు, పత్రహరితము, కేంద్రకామ్లాలు, విటమిన్లు. నత్రజని అనేది ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పాం కదా. వాతావరణంలో నత్రజని ఏం చేస్తాయి? నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. ఒకసారి నత్రజని ఉపయోగకరమైన సమ్మేళనాలుగా మారి తర్వాత నేల నుంచి మొక్కలు వేళ్ళ ద్వారా వీటిని ఉపయోగించుకుంటాయని చెప్పాను. నెక్స్ట్ మొక్కలు, జంతువులు చనిపోతాయి కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి? నత్రజని సమ్మేళనాలు ఉన్నాయి, అవి మొక్కలు గ్రహిస్తాయి. ఆ మొక్కలు, జంతువులు తినడము లేక అవి చనిపోయిన తర్వాత విసర్జితాలు లేదా కళేబరాల నుంచి మళ్ళీ ఏం చేస్తుంది? భూమిలోకి వెళ్తుంది. అక్కడ బ్యాక్టీరియా శిలీంధ్రాలు అనేవి మళ్ళీ ఆ నత్రజని పదార్థాలు అనేవి మొక్కలకు వీలుగా ఉండేటట్లుగా మళ్ళీ మార్చి, అంటే నైట్రేట్లుగా మార్చి మళ్ళీ మొక్కలకి ఇస్తాయి. అలా చక్రం వలె మారుతూ ఉంటుంది. అందువల్ల 78% నత్రజని వాయువు ఉంటుందని చెప్తుంది. మన వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తీసుకుంటే సూక్ష్మజీవులను మైక్రోస్కోప్ సహాయంతో చూస్తాం కదా. నెక్స్ట్ ఏంటి? ఆల్కహాల్ను ఈస్ట్ సహాయంతో ఉత్పత్తి చేస్తారు. విబ్రియో కలరా బ్యాక్టీరియాల వలన బ్యాక్టీరియా వ్యాధి కలుగుతుందని చెప్పాడు. ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ నేను చెప్పిన లెసన్ పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు. పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు వరి, గోధుమ మొదలగున 53 పేజీ. వరి, గోధుమ చూడండి, ఇక్కడ క్రీస్తుపూర్వం 10,000 వరకు ప్రజలు సంచార జీవనమే సాగించేవారు కదా. వరి, గోధుమ మొదలగిన ఆహారపు పంటలను పండించడం ప్రారంభించారు. ఫస్ట్ ఏంటేంటి ప్రారంభించారు? వరి మరియు గోధుమ. అక్కడ ఇవ్వచ్చు వరి, గోధుమ, లేకపోతే మొక్కజొన్న, ఇవన్నీ ఇవ్వచ్చు. అక్కడ వరి, గోధుమ ఉంది కాబట్టి వరి, గోధుమ మనం పెట్టాలి. చూడండి, పంట ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయదని పంట అని అంటారు. అక్కడ ఇవ్వచ్చు ఒకే రకమైన మొక్కలు వేరు చోటని ఇవ్వచ్చు, లేకపోతే అనేక రకమైన మొక్కలు ఒకే చోటని ఇవ్వచ్చు. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా
ఒకే రకమైన మొక్కలు ఒకే చోట, ఇప్పుడు వరి ఉడిసామనుకోండి, అన్ని ఒక్క రకం మొక్కలనే ఒకే చోట పెంచుతాం, దాన్నే పంట అంటామని గుర్తుపెట్టుకోండి, వేరు వేరు రకాలు కాదు. ఖరీఫ్ పంటలు గుర్తుపెట్టుకోండి, కర్చీఫ్ అని పెట్టాను కదా, కర్చీఫ్ వేసుకోవాలి వర్షం పడితే. జ్యూస్ తాగాలి అంటే జూన్ టు సెప్టెంబరు. ఏంటంటే ఖరీఫ్ పంటలు వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలగున ఖరీఫ్ పంటలు. రబీ పంటలు మనం గుర్తుపెట్టుకుంటే ఖరీఫ్ పంటలు తెలుస్తాయని చెప్పాను. రబీ పంటలు ఏంటి? అక్టోబర్ నుంచి మార్చి వరకు. రబీ అనేవాడు శీతాకాలం అనుకోండి, రబీ అనేవాడు శీతాకాలం, అక్టోబర్ నుంచి మార్చి వరకు వస్తుంది. గోధుమలు అంటే ఇష్టం, గోధుమ రొట్టె ఇష్టము, అరిసెలు ఇష్టము. ఆవిడ ఏం చేసింది? పప్పు వండింది, బఠానీ కర్రీ వండింది, దానిలో ఆవాలు ఎక్కువ వేసిందని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు బిట్టి అక్కడికి పోదు, ఇది మార్నింగ్ సెషన్ లో ఇచ్చాడు. గోధుమ నిన్న చూపించాను కదా, గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు మొదలగునవి రబీ పంటలకు ఉదాహరణ. నెక్స్ట్ ఇవే కాకుండా పప్పు ధాన్యాలు, కూరగాయలు వేసవిలో కూడా పండిస్తారు. వేసవిలో పండే పంటలు ఏంటంటే పప్పు ధాన్యాలు, కూరలు. ఇప్పుడు వ్యవసాయ పద్ధతులు ఏంటి? ఫస్ట్ నేలను సిద్ధం చేయడం. నేలను సిద్ధం చేయడానికి ముందే కొన్నిసార్లు సేంద్రియ మరియు రసాయన ఎరువులను కలపవచ్చు అని చెప్పాను, అంటే తర్వాత పేజీలో ఉంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ఏంటి? నేలను సిద్ధం చేయటం అంటే దుక్కి దున్నడం, అన్ని కూడా ఇందులోకి వస్తాయి. తర్వాత విత్తనాలు నాటాలి, తర్వాత సేంద్రియ మరియు రసాయనిక ఎరువులను వేయాలి, తర్వాత వాటర్ను పెట్టాలి. వాటర్ పెట్టిన తర్వాత అందులో కలుపు మొక్కలు పెరుగుతుంటాయి కదా, వాటి నుంచి అవి తీయడమో ఏదో చెయ్యాలి. పంట కోత కోయాలి, కోత కోసిన తర్వాత పంటను భద్రపరచాలి. ఫస్ట్ నేలను సిద్ధం చేస్తామండి, విత్తనాలు నాటుతాం, విత్తనాలు నాటాక రసాయనిక ఎరువులు వేస్తాము, తర్వాత వాటర్ పెడతాము, పెట్టిన తర్వాత కలుపు మొక్కలు ఏమైనా ఉంటే తీసేస్తాము, తర్వాత పంటను కోసేస్తాం, కోసి పంటను భద్రపరుస్తాం అని చెప్తున్నాడు. సో నేలను సిద్ధం చేయడం ఎలాగా? మొదటి దశ వ్యవసాయంలో నేలను తిరగవేయడం, గుల్లబారేటట్లుగా చేయడం. పండించినప్పుడు నేలను సిద్ధం చేసేటప్పుడు గుల్లబారేటట్లుగా, గాలి వెళ్ళేటట్లుగా చెయ్యాలంటే నాగలతో దున్నాలి, లేకపోతే డెట్రీవారస్ అంటే వానపాములు కానీ మనం పెట్టి వాటిని బ్రతికించి వానపాముల ద్వారా కూడా మనం గుల్లబారేటట్లుగా చేర్చి హ్యూమస్ను నేలలో చేర్చడం వల్ల రైతులకు మిత్రులుగా సహాయపడతాయి. హ్యూమస్ను నేలలో చేర్చడానికి ఉపయోగపడేవేంటి? వానపాములు. నెక్స్ట్ చూడండి, నేలలో నీరు, ఖనిజ లవణాలు, జీవులు ఉంటాయని మీరు ముందే తెలుసుకున్నారు. తిరగవేయడం, వదులుగా చేయడం వల్ల పోషకాలు, నేలను తిరగవేయడం లేదా వదులుగా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటాడు. పోషకాలు అధికంగా ఉన్న నేల పైకి చేరి మొక్కలు ఉపయోగించుకునే విధంగా చేస్తుందంట. నెక్స్ట్ చూడండి, నేలను వదులు చేసే విధానము, చాలు తీయడము, దీన్ని టిల్లింగ్ అని కూడా అంటారు, దున్నడం అంటారు. దున్నడానికి ముందు ఏం చేయాలి? నేలను పొడిగా ఉన్నట్లయితే దున్నే ముందు నేలను తడపాలి. అక్కడ ఇవ్వచ్చు, నేలను దున్నే ముందు పొడిగా ఉంచాలా లేకపోతే తడపాలా అని. కొంచెం తడపాలి. విత్తనాలు నాటడానికే కాకుండా నీరు సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా దున్నడం వల్ల అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ పనిముట్లు ఏంటి? నాగలి. నెక్స్ట్ తోళ్ళిక, గడ్డపార నేటంటారు, తోళ్ళిక మరియు సాగు సాధన యంత్రం ఉపయోగిస్తారంట. నాగలి అనేది ఏంటి? పురాతన కాలం నుంచి చాలు చేయడానికి ఉపయోగిస్తారు. ఒక జత ఎద్దులు లేదా గుర్రాలు లేదా ఒంటెలను కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ నాగలి గురించి మనకు తెలిసిందే, ఇదేమో నాగలి దొంగ, నాగలి గొర్రు, ఇదేమో పిడి, నెక్స్ట్ ఇదేమో కాడి లేదా కర్రదూలం అని కూడా అంటారు. నాగలిని ఏంటంటారు? ఫ్లోగ్ అని కూడా అంటారంటే ఇంగ్లీష్ లో ఉంది, ఫ్లోగ్ అని కూడా అంటారు. ఇది కూడా ఇవ్వచ్చు, ఫ్లోగ్ అని. మనకు తెలుగులో ఇచ్చేస్తాడు, ఫ్లోగ్ అని రాసి కింద ఇచ్చేస్తాడు. ఫ్లోగ్ ఎక్కడ చూసామో అనుకుంటాం, అది నాగలి అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి లెసన్స్ లో అయితే. నెక్స్ట్ గడ్డపార, దీన్ని కో అంటారంట. సాగు సాధనం, ఇది సాగు సాధనం ఏంటి? ట్రాక్టర్ అనమాట. ట్రాక్టర్ తో నడిపే సాగు సాధనం అని కూడా అంటారు. దీనివల్ల శ్రమ మరియు కాలం రెండు కూడా ఆదా అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే సాంప్రదాయ పద్ధతులు, విత్తనాలు వేయటం, విత్తనాలు నాటడం. సాంప్రదాయ పద్ధతిలో ఏంటుంటుంది? ఒక గరాటులా ఉంటుంది, 3 పైపులు ఉంటాయి. ఇలా దున్నినప్పుడు 3 చారులుగా ఏర్పడి దానిలో విత్తనాలు వెళ్ళిపోతాయి. మళ్ళీ వెనక నుంచి మట్టి కప్పడానికి వీలుగా ఒక సూదిగా ఉంటుంది కాబట్టి మట్టి కప్పిపోతుంది, పక్షుల నుంచి రక్షణ కూడా అవుతుంది. నెక్స్ట్ విత్తనాలు చల్లుగొర్రు, ఇది ట్రాక్టర్కి ఉంటుంది, ఇది కూడా సేమ్ అది దానిలాగే ఉంటుంది, కాకపోతే ఇది ట్రాక్టర్ తో ఉపయోగిస్తారు. లోతుగా ఏకరీతిగా విత్తనాలు నాటుతుంది, లోతుగా వెళ్తుంది, ఏకరీతిగా విత్తనాలు నాటుతుంది. ఖచ్చితంగా విత్తనాలు మట్టితో కప్పబడతాయి. దీనిలో ఖచ్చితంగా విత్తనాలు అనేవి మట్టితో కప్పబడి పక్షుల నుంచి రక్షణ ఇస్తుందని చెప్పాడు. నెక్స్ట్ మూడోది ఏంటి? విత్తనాలు నాటేసాము, నేలను సిద్ధం చేసాం, విత్తనాలు నాటాం కదా. తర్వాత సేంద్రియ మరియు రసాయన ఎరువులు వేసాం. సేంద్రియ ఎరువులు అంటే ఏంటి?
కర్బన అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. అంటే మొక్కలు జంతువులు వ్యర్థాలు విచ్ఛిన్నం చేయడం వల్ల ఏర్పడే సేంద్రియ పదార్థం. సేంద్రియ ఎరువు అనేది మొక్కలు మరియు జంతువులు వ్యర్థాలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడే సేంద్రియ పదార్థం. ఇది వర్మీ కంపోస్ట్ ద్వారా అవుతుంది. వర్మీ కంపోస్ట్ ద్వారా కూడా సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇందులో ఏం చేసాము, ఫస్ట్ సేంద్రియ ఎరువులు, ఇది రాసాయనిక ఎరువులు, ఇది ఒట్టి మట్టి. రాసాయనిక ఎరువులు ఎక్కువగా పెరిగాయి కానీ ఇది మంచి పద్ధతి కాదు. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల దిగుమతి తక్కువగా ఉన్నా సరే హెల్త్కి ఉపయోగం అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యూరియా, అమ్మోనియా సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్పీకే, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియంలు రసాయనిక ఎరువులకు కొన్ని ఉదాహరణలు అని చెప్తున్నాడు, మనకు తెలిసినవే. నెక్స్ట్ పంట మార్పిడి లేదా పంట నిలుపుదల ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానం అని చెప్తున్నాడు. లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తరువాత కాలంలో గోధుమలు పండించేవారు. నేలను నత్రజనితో నింపడంలో ఈ విధానం సహాయపడుతుంది. అంటే పంట మార్పిడి, ఒక పంట అయిపోయిన తర్వాత మళ్ళీ లెగ్యూమ్ మొక్కను వేసిన తర్వాత అక్కడ మళ్ళీ గోధుమలు లేకపోతే వరి ఉపయోగిస్తే అక్కడ నత్రజని సంబంధ పదార్థాలు ఉంటాయి కాబట్టి వరి గోధుమ బాగా పెరుగుతుందని చెప్తున్నాడు. అంతే. చూడండి, రసాయనిక ఎరువులు అంటే రాసాయనిక ఎరువు మానవులతోనే తయారు చేయబడతాయి. అదే సేంద్రియ ఎరువులు అయితే జంతు వృక్ష వ్యర్థాలు విచ్ఛిన్నం చేయడం వల్ల ఏర్పడే సహజ పదార్థం. అవి సూక్ష్మజీవులు చూసుకుంటాయి, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చూసుకుంటాయి. నెక్స్ట్ రసాయన ఎరువులు కర్మాగారాల్లో తయారు చేస్తారు. అదే సేంద్రియ ఎరువు పొలాల్లో తయారవుతాయి. రసాయనిక ఎరువుకు నేలకు హ్యూమస్ అందివ్వలేదు. అదే సేంద్రియ ఎరువు అయితే నేలకు హ్యూమస్ అనేది అందిస్తుంది. రసాయనిక ఎరువుల్లో వృక్ష సంబంధిత పోషకాలు అధికంగా ఉంటాయి. అంటే ఎన్పీకే, యూరియా, అదే అవన్నీ వృక్షానికి ఎక్కువగా పెరుగుదల చూపిస్తాయి కదా. వృక్ష సంబంధ పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి. చూసుకోండి, ఇది ఒకటే పాజిటివ్ ఉంది దీనిలో. అంటే ఇది మంచిది కాదు, ఎక్కువ వృక్ష సంబంధం పెరగడానికి ఉపయోగపడినా సరే ఇవి మనం వాడకూడదు అనమాట. సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలు ఉంటాయి. మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి, బిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేంద్రియ ఎరువుల యొక్క ప్రయోజనాలు: నేలను గుల్లబారేటట్లు చేస్తాయి, నేల ఆకృతిని మెరుగుపరుస్తాయి, ఇంకా స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను వృద్ధి చేస్తాయి. నిన్న చూసారు అడవుల గురించి ఇచ్చాడు, అడవులు నరకవేయడం వల్ల ఏంటి దారి తీయదు అని ఇచ్చాడు కదా. ఈ సేంద్రియ ఎరువుల గురించి కూడా అలా ఇవ్వచ్చు, చూసుకోండి. నెక్స్ట్ నీటిపారుదల సౌకర్యం. 90% మొక్కలు సుమారు 90% నీటిని కలిగి ఉంటాయి కదా. పొడి పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తవు, కావున విత్తనాలు మొలకెత్తడానికి నీరు చాలా అవసరం. ఇప్పుడు నీరు మంచు నుంచి వేడిగాల నుంచి మొక్కలకు రక్షణ ఇస్తుంది, మంచు నుంచి వేడిగాల నుంచి రక్షణ ఇస్తుంది. నెక్స్ట్ చూడండి, సాంప్రదాయ నీటి పద్ధతులు. ఇక్కడ నుంచి ఇచ్చాడు కదా, నిన్న బిట్ ఇచ్చాడు. గిలక బావి, కప్పి వ్యవస్థ, గొలుసు పంపు, యాతము, కపిలి వ్యవస్థ. కపిలి అంటే లివర్, ఆవుకు లివర్ ఉంటుంది. కపిలి అంటే ఆవు లివర్ సిస్టము. రాహత్ అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి, ఆవుకి రా అంటాం కదా, దాత అన్నట్టు గుర్తుంచుకోండి. కపిలి వ్యవస్థ అంటే ఆవు లివర్ సిస్టము. రాహత్, యాతం అంటే డెకిల్. గిలక బావి అంటే కప్పి వ్యవస్థ, పుల్లి సిస్టమ్, మోట. పులుసు పంపు అంటే చైన్ పంపు. ఇవన్నీ కూడా ఏంటి, సాధారణమైన నీటిపారుదల పద్ధతులు. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ ఇచ్చారు. తుంపర పద్ధతి, ఆధునిక నీటిపారుదల పద్ధతులు. అంటే నీరు తక్కువగా ఉండే ప్రదేశాలకి ఇది ఒక వరం లాంటివి అనమాట. ఈ రెండు కూడా ఇందులో చూడండి, లభ్యత సరిగ్గా లేని చదునుగా లేని నేలల్లో ఏంటి ఉపయోగపడుతుందంటే తుంపర పద్ధతి, స్ప్రింకిల్ పద్ధతి. నన్ను ఎలా ఇచ్చాడు, చెట్లకు తోటలకు, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇచ్చాడు ఆఫ్టర్నూన్ సెషన్ లో. చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు ఉపయోగపడేది ఏంటి అని ఇచ్చి కింద బిందు సేద్యం అని ఇచ్చాడు, తుంపర పద్ధతి అని ఇచ్చాడు, ఇంకేంటి ఇచ్చాడు, లివర్ సిస్టమ్ అని ఇచ్చాడు, కపిలి వ్యవస్థ ఏదో ఇచ్చాడు. అలా ఇచ్చాడు. అప్పుడు మనకి ఏంటి పెట్టుకోవాలి, బిందు సేద్యం ఇక్కడి నుంచి ఇచ్చాడు, చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు. అది తుంపర పద్ధతి దేనికి, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు. అక్కడ పచ్చికలకు మరియు కాఫీ పంటలకు అని ఇచ్చాడు అనుకోండి, ఇది టెట్లో కూడా ఇచ్చాడు ఈ బిట్టు, ఇది డిఎస్సిలో ఇచ్చాడు. పచ్చికలకు కాఫీ పంటలకు అంటే తుంపర పద్ధతి. అదే బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ అంటే చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు. ఇది నేరుగా ఏంటో తుంపరల పద్ధతి, ఇది తుంపరల పద్ధతి. అంటే నూసామనుకోండి తుంపరల మాదిరిగా వర్షం పడిన మాదిరిగా వెళ్ళిపోతుంది కదా, దీన్ని తుంపర పద్ధతి. దీనిలో ఏం చేస్తారు, నాజిల్ కలిగి ఉంటే లంబంగా అమర ఉండి ఎక్కువ ఫోర్స్ తో పీడనంతో పంపించినప్పుడు ఆ తుంపర్ల మాదిరిగా ఎలా వెళ్తుంది కాబట్టి దాన్ని తుంపర పద్ధతి లేదా స్ప్రింకిల్ పద్ధతి అంటారు. అది బిందువుల రూపంలో, అంటే ఇక్కడ వేర్ల దగ్గరికే డైరెక్ట్ గా చదునుగానే ఉంటుంది పొలం కాబట్టి వేర్ల దగ్గరికే పంపిస్తారు అనుకోండి, అప్పుడు తుంపరల పద్ధతి కాకుండా
బిందువుల మాదిరిగా పడుతుంటుంది అనమాట. దీన్ని బిందు సేద్యం అని కూడా అంటారు. ఇది నీరు తక్కువ లభ్యమయ్యే ప్రదేశాలకు ఒక వరం లాంటిది. నెక్స్ట్ కలుపు తీయడము. కలుపు దేని ద్వారా తీస్తాము? తవ్వుకోలు బొరిగి ద్వారా, విత్తనాల జల్లు గొర్రు ద్వారా కలుపును తొలగించవచ్చు. నెక్స్ట్ నాగలి ద్వారా, గడ్డపార ద్వారా కలుపు తీయొచ్చు. నెక్స్ట్ పంట కోత కోయడం. నెక్స్ట్ది పంట కోత ఎలా కోస్తాము? కొడవలతో కోస్తాము, లేకపోతే హార్వెస్టర్ యంత్రం ద్వారా అయినా కోస్తాము. అదే కొయ్యడానికి మరియు నూర్పిడికి రెండిటికి ఉపయోగపడేది ఏంటి? కంబైన్ యంత్రం. కొయ్యడానికి మరియు నెక్స్ట్ నూర్పిడికి రెండిటికి ఉపయోగపడుతుంది కంబైన్ యంత్రం. తర్వాత తూర్పు ఆరబెట్టడం, పొట్టు నుంచి వేరు చేయడం, లేదా ధాన్యం గింజల నుంచి ఓపెన్ వేరు చేయడం అన్నా ఏదైనా సరే ఇది తూర్పు ఆరబెట్టడమే వస్తుంది. నెక్స్ట్ ఈ బిట్ కూడా ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చి చూడండి ఎన్ని బిట్స్ ఇచ్చారు. అక్కడికక్కడే ఇచ్చుకొని వెళ్ళిపోయాడు అంతే. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? సంక్రాంతి ఇచ్చాడు, తన అబన్య ఇచ్చాడు, బిహు ఇచ్చాడు కదా. ఇంక వేరే ఏదో ఆప్షన్లో ఇచ్చాడు. ఆ 3 కరెక్ట్ కాబట్టి కింద 1, 2, 3 కరెక్ట్, 2, 3 అలా ఇచ్చాడు. చూడండి పండగలు ఏంటి? సంక్రాంతి, వైశాఖి. వై అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. వై ఎందుకు? హోలీ, దీపావళి. నబన్య నబాటీలు తింటూ హుషారుగా వెళ్ళాము. నబన్య హుషారు. బిహు, హూ అంటే హుషారు, బిహు మొదలగున పంట కోతల సమయంలో ముడిపని ఉన్న ప్రత్యేక పండుగలు. ఇచ్చిన దగ్గర నుంచి ఇస్తాడు బిట్టు, అది కొంచెం కన్ఫ్యూజ్గా ఇస్తాడు. తర్వాత ఏం చేస్తాము? పంట కోత కోస్తాము. కోసిన తర్వాత ఎలా నిల్వ చేస్తాము? లోహపు గోదాముల్లో నిల్వ చేస్తామంట. రైతులు గింజలను గోనె సంచుల్లో, లోహపు డబ్బాల్లో నిల్వ చేస్తారు. ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగుల నుంచి రక్షించడానికి లోహపు గదుల్లో, గోదాముల్లో నిల్వ చేస్తారంట. లేకపోతే ఎండిన వేపాకులను కూడా ఉపయోగిస్తారని చెప్పాడు. నెక్స్ట్ పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసినప్పుడు చీడలు, సూక్ష్మజీవుల నుంచి రక్షించడానికి వాటికి రసాయనాలతో శుభ్రం చేయాలి. చూడండి, రసాయనాలు వాడకూడదు కదా అనుకుంటాం, కానీ అక్కడ ఇచ్చాడు కదా. చీడలు, సూక్ష్మజీవుల నుంచి రక్షించడానికి ఏంటి ఉపయోగిస్తారు అంటే అక్కడ రసాయనాలతో శుభ్రం చేయాలని అడిగాడు అనుకోండి, శుభ్రం చేయాలి, అక్కడ ఉన్న పెట్టి పెట్టాడు. నెక్స్ట్ చేపల్లో కాడ్ లివర్ ఆయిల్, విటమిన్ డి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. పశు సంవర్ధనం అంటే ఎక్కువ మొత్తంలో జంతువులు పెంచినప్పుడు వాటికి సరైన ఆహారము, ఆవాసాన్ని, రక్షణను అందించాలి. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయాలి పశు సంవర్ధనం అంటారని చెప్పి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంతే. నెక్స్ట్ సెమిస్టర్ 2 కొంచెం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ 4th లెసన్ జంతువుల్లో ప్రత్యుత్పత్తి. జంతువుల్లో ప్రత్యుత్పత్తి ఏంటి? అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే జీవి ఉంటుంది, దాని నుంచే ద్విధా విచ్ఛిత్తి ద్వారా లేదా బడ్డింగ్ ద్వారా కూడా వస్తాయి. అదే లైంగిక ప్రత్యుత్పత్తి అంటే స్త్రీ పురుష జీవులు 2 ఉంటాయి. స్త్రీ పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేసి సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానం లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇది శుక్రకణంలో ఏంటుంటుంది? తల, మధ్య భాగము, తోక. మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇవి తోకకు చెల్లించడానికి శక్తికి ఇస్తాయని చెప్తున్నాడు. ఇక్కడ ఒక జత ముష్కాలు ఉంటాయి, ఒక జత శుక్రవాహికలు ఉంటాయి, ఒక పురుషాంగం ఉంటుంది. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు తీసుకున్నాం అనుకోండి, స్త్రీ బీజ కోసం ఉంటుంది, అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీ సంయోగ బీజాలు అంటే అండాలు. అది ఏంటి రిలీజ్ చేస్తాయి? అండాలని ఏంటి రిలీజ్ చేస్తుంది? స్త్రీ బీజ కోసము రిలీజ్ చేస్తుంది అనమాట అండాలని. అక్కడి నుంచి ఎలా వెళ్తాయి? ఫాలోపిన్ ట్యూబ్స్ అంటే స్త్రీ బీజ వాహికల ద్వారా గర్భాశయంలోనికి పిండం వెళ్తుంది. పిండం అనేది గర్భాశయ గోడలకి అతుక్కుంటుంది. నెక్స్ట్ ఫలదీకరణం. చూడండి, ఆస్ట్రిచ్ పక్షి యొక్క అండం అనేది అతి పెద్దదిగా ఉంటుంది. ఆస్ట్రిచ్ పక్షి యొక్క అండకణం అనేది పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతూ ఉంటుంది. దీన్నే చూడండి, ప్రత్యుత్పత్తి మొదటి దశ శుక్రకణం అండంతో సంయోగం చెందడం. శుక్రకణాలు అండాన్ని చేరుకున్నప్పుడు వాళ్ళ శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది. అండం సంయోగం చెందదు శుక్రకణంతో, శుక్రకణం వెళ్ళి అండంతో సంయోగం చెందుతుంది. దీన్ని ఫలదీకరణం అంటారు. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణము. నిన్న బిట్ ఇచ్చాడు, దీనిలో కూడా బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు అని ఇక్కడ రాసుకున్నాను కూడా, ఇదే ఇచ్చాడు బిట్. చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రం. అక్కడ వేరే ఆప్షన్ ఏదో ఇచ్చాడు అనుకుంటా. నెక్స్ట్ ఐవిఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, బాహ్య ఫలదీకరణం అంటే ఏంటి? శరీరం స్త్రీ జీవికి శరీరం వెలుపల జరుగుతుంటుంది. ఎక్కువ వాటర్ లో ఉండే జీవులు జరుగుతాయని చెప్పాం కదా. ఇప్పుడు ఐవిఎఫ్ కూడా ఏంటని చెప్పారంట. చూడండి, స్త్రీ సంతానోత్పత్తి జరపలేరు అంటే ఫలదీకరణం జరగక స్త్రీలలో శుక్రకణాలు అండాన్ని చేరలేకపోవడం వల్ల స్త్రీ సంతానోత్పత్తి జరపలేదు. అటువంటి వారిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండంలో శుక్రకణాలను పరస్థానిక
ఫలదీకరణం IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ శరీరం వెలుపల ఫలదీకరణం కొరకు కొద్ది గంటల పాటు ఉంచుతారు. కొద్ది గంటల పాటు మాత్రమే శరీరం వెలుపల ఫలదీకరణం కోసం ఉంచుతారు. అంటే లోపల జరగదు కాబట్టి బయట ఉంచుతారు. అంటే బాహ్య ఫలదీకరణం అనకూడదు అంటాం కదా. IVF అనేది కొంత వెలుపల జరుగుతుంటుంది కదా. ఇది కృత్రిమంగా మనం తయారు చేసే బాహ్య ఫలదీకరణానికి ఉదాహరణని ఇచ్చారనుకోండి, IVF అని పెడతాం. ఇప్పుడు ఏం చేస్తారు, అది కొంచెం కొన్ని గంటలు ఉంచేసి ఒకవేళ ఫలదీకరణం అక్కడ జరిగింది అనుకోండి, ఆ సంయుక్త బీజం తీసుకుని వచ్చి ఒక వారం రోజులు టెస్ట్ ట్యూబ్ లో ఉంచుతాం. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. అది మళ్ళీ వారం తర్వాత మళ్ళీ తల్లి గర్భాశయంలోనే ప్రవేశపెట్టేస్తాం. అందరూ ఏంటనుకుంటారు, టెస్ట్ ట్యూబ్ లోనే గల పెరుగుతాడు ఆ బేబీ అనుకుంటారు. కాదు, IVF అంటే కొన్ని గంటల పాటు శుక్ర కణాలు అండాలను ఒక దగ్గర ఉంచి అవి సంయుక్త బీజం మారాక ఒక వారం రోజుల పాటు టెస్ట్ ట్యూబ్ లో ఉంచి అక్కడ బాగా పిండం కొంచెం తయారయ్యింది అనగానే అది పట్టుకొని వెళ్ళి మదర్లో ప్రవేశపెడతారు అనమాట, గర్భాశయంలో. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. శరీరం వెలుపల నీటిలో జరిగే ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం అంటారు. వసంత ఋతువు లేదా వర్షకాలాల్లో కప్పలు గోధుర కప్పలు చెరువులు మరియు నెమ్మదిగా పారే కాలువల్లోకి చేరుతాయి. మగ ఆడకప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ఆడకప్ప వందల కొలది గుడ్లు విడుదల చేస్తుంది. కోడిగుడ్డులో ఉన్నట్లు కప్ప గుడ్డుకు పైపెంకు ఉండదు. చూడండి, ఇక్కడ ఇవ్వచ్చు బిట్టు. కప్ప గుడ్డుకు పైపెంకు ఉంటుందా అని ఇస్తాడు. ఉంటుందా, ఉండదా, లేకపోతే గట్టిగా ఉంటుందా, పలుచగా ఉంటుందా, ఏదో ఒకటి ఇస్తాడు. కోడిగుడ్డులో ఉన్నట్లు కప్పగుడ్డుకు పైపెంకు ఉండదు. కప్పగుడ్డుకు పైపెంకు ఉండదు. కప్పగుడ్డు కోడిగుడ్డుతో పోలిస్తే చాలా సున్నితమైనది. ఇది జెల్లీ లాంటి పొర గుడ్లన్నింటినీ కప్పి ఉంచే గుడ్లకు రక్షణ ఇస్తుంది. ఒక జెల్లీ వంటి పొర అనేది చూడండి, ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎక్కువ ఎగ్స్ ఉంటాయి కదా, దాని పైపెంకు అనేది ఉండదు. కాబట్టి ఒక జెల్లీ వంటి పైకప్పు అనేది పై పొర అనేది గుడ్లన్నిటికి కూడా రక్షణ ఇస్తుందని చెప్పొచ్చు. ఆడకప్ప గుడ్లు విడుదల చేసిన వెంటనే మగకప్ప శుక్ర కణాల్లో అండాల పైకి విడుదల చేస్తుంది. ఆడకప్ప గుడ్లు రిలీజ్ చేసిన వెంటనే మగకప్ప ఏం చేస్తుంది, శుక్ర కణాలను అండాల పైకి విడుదల చేస్తుంది. ప్రతి శుక్ర కణము తన పొడవైన తోక సహాయంతో నీటిలో స్వేచ్ఛగా ఈదుతూ శుక్ర కణాల అండాలను చేరినప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. ఈ విధంగా జరిగే ఫలదీకరణాన్ని బాహ్య ఫలదీకరణం అంటారు. ఇవి అందులో జరుగుతాయి, కప్పల్లో ఆల్రెడీ తెలుసుకున్నాం, కప్పల్లో జరిగింది. తర్వాత చేపలు, సముద్ర నక్షత్రం. బిట్ ఇచ్చాడు కదా, చూడండి. కొన్ని వందల కొద్ది అండాలు, మిలియన్ కొద్ది శుక్ర కణాలు ఏర్పడతాయి. ఎందుకంటే అన్ని కూడా ఫలదీకరణం జరగవు, వరదలు అలాంటివన్నీ వచ్చి కొట్టుకుపోతుంటాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో అండాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ పిండాభివృద్ధి. ఇలా అభివృద్ధి చూడండి, పిండం సంయుక్త బీజం అనేది పిండంగా అభివృద్ధి చెంది ఫలదీకరణం తరువాత సంయుక్త బీజం ఏర్పడింది కదా. సంయుక్త బీజం ఏంటైంది, పిండంగా అభివృద్ధి చెంది ఇది ఇగోండి ఇక్కడ నుంచి ఫాలోపిన్ ట్యూబ్స్ ద్వారా వెళ్ళి అలా కణ విభజన జరిపి వాటి కణాల సంఖ్యను అభివృద్ధి చేసుకుంటూ అవయవాలుగా అభివృద్ధి చేసుకుంటూ ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణము పిండం అంటారు. ఈ పిండము తదుపరి గర్భాశయంలో చేరి గర్భాశయ గోడలకు అనేది అతుక్కుంటుంది. చూడండి, అతుక్కుంటున్న పిండం, అభివృద్ధి చెందుతున్న పిండం. ఈ చూడండి, ఇక్కడ నుంచి బిట్టిచ్చాను నేను ఆఫ్టర్నూన్ సెషన్ లో. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణం అంటారు. అక్కడ ఏంటి ఇచ్చాడు, శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశని ఏంటి అంటారని ఇచ్చారు. అక్కడ ఆప్షన్స్ లో వేరేవేవో ఇచ్చాడు. భ్రూణం అంటారు. చూడండి ఎన్ని బిట్స్ వస్తున్నాయో. ఈ లెసన్ నుంచే 3-4 బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణకు లోనయ్యే నెక్స్ట్ చూడండి, కోడిగుడ్డు ఎన్ని రోజులకు పిల్లలు అవుతుంది, 3 వారాలు అంటే 21 రోజులు. బాహ్య ఫలదీకరణకు లోనయ్యే జంతువుల్లో పిండాభివృద్ధి శ్రీజీవి దేహానికి వెలుపల జరుగుతుంది, మనకు తెలిసినవే. నెక్స్ట్ అసంఖ్యాకంగా చిరుకప్పులు చెరువులో కాలువల్లో ఈదుతూ ఉండడం మీరు గమనించారు. అంటే పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. అండాలు పొదగబడిన తర్వాత చిరుకప్పుల్లో బయటకు వస్తాయి. నెక్స్ట్ శిశుత్పాదకాలు, అండోత్పాదకాలు. శిశుత్పాదకాలు అంటే ఏంటి, పిల్ల జీవులు నేరుగా వస్తే శిశుత్పాదకాలు. అదే గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు వస్తే అండోత్పాదకాలు. ఇక్కడ చూసుకుంటే పట్టు పురుగులో గుడ్లు డింబకం లేదా గొంగిలి పురుగు దశ, తర్వాత కోశస్థ దశ, ప్రౌఢ దశ. కప్పలో తీసుకుంటే 3 దశలే ఉంటాయి. గుడ్లు, ఈ రెండింటిని కలిపి టాడ్పోల్ లార్వా దశ అంటారు. లార్వా అంటే డింబకం, తర్వాత ప్రౌఢ జీవి. ఇందులో 2, తొలి దశ టాడ్పోలు, మలి దశ టాడ్పోలు. టాడ్పోల్ లార్వాలో తోక ఉంటుంది, అందుకే తోకతో ఈదుకుంటూ వెళ్తాయి. మనం చేపలు అనుకుంటాం కానీ అవి కప్పలు అనమాట. తర్వాత తోక ఊడిపోయి కప్పగా మారిపోతుంది. దీన్ని రూప విక్రియ అని కూడా అంటారు. తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో తీసుకుంటే 6th క్లాస్ లో కూడా ఉంది. బడ్డింగ్ హైడ్రా మరియు ఈస్టులో జరుగుతుంది కోరకాల ద్వారా.
నెక్స్ట్ అమీబాలో తీసుకుంటే ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది అంతే. నెక్స్ట్ తీసుకుంటే ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన అంటే కణాన్నైనా తయారు చేయవచ్చు, సజీవ భాగాన్నైనా తయారు చేయవచ్చు, లేదా అచ్చము తల్లి జీవిని పోలి ఉన్నదాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. ఈ క్లోనింగ్ మొదట ఎక్కడ కనుక్కున్నాడు? స్కాట్లాండ్ దేశంలో విల్మెట్ అనేవాడు కనుక్కున్నాడు. డాలి అనేది జూలై 5, 1996లో జన్మించింది. ఇది మొట్టమొదటి క్లోనింగ్ చేయబడిన క్షీరదం. ఇక్కడ ఏం చేశాడు? పిండార్సెట్, ఈ రెండు ఆడగొర్రెలే. ఇందులో క్షీరగ్రంథుల యొక్క కణాన్ని తీసుకున్నాడు. ఇందులో అండకణంలో ఉండే కేంద్రకాన్ని తొలగించి ఈ కణాన్ని దీనిలో పెట్టి ఇందులో ఇది కడుపులో బేబీ ఉందన్నమాట. కానీ దీని పోలికలు రాలేదు. దేని పోలికలు వచ్చాయి? దీని పోలికలు వచ్చాయి. దేని యొక్క పిండార్సెట్ గొర్రె. ఇది ఆడగొర్రె, ఇదే ఆడగొర్రె. ఇది స్కాటిష్ నల్ల ముఖం గల ఆడగొర్రె. కానీ దీని యొక్క నల్ల ముఖం గాని ఏం గాని రాలేదు. ఎందుకంటే ఇందులో ఉండే కేంద్రకాన్ని తీసి ఈ క్షీరగ్రంథుల్లో ఉండే కణంని దాంట్లో ప్రవేశపెట్టారు కాబట్టి దీనిలాగే ఇది పుట్టిందని చెప్పాడు. ఈ పిండార్సెట్ యొక్క ఇది క్లోన్ అయింది కదా. ఇది ఎప్పుడు చనిపోయింది? February 14 అంటే వ్యాలంటైన్స్ డే రోజు చనిపోయింది. 2003లో మరణించింది. ఇది అచ్చము ఇప్పుడు ఇవ్వచ్చు. ఈ డాలి అనేది ఏ గొర్రెను పోలి ఉందంటే పిండార్సెట్ గొర్రెను పోలి ఉంటుంది. ఇది లైంగిక పద్ధతిలో మళ్ళీ అనేక రకాల పిల్ల జీవులను మళ్ళీ ఇచ్చింది. ఇది అలైంగిక పద్ధతిలో ఇస్తే ఇది లైంగిక పద్ధతిలో ఇచ్చింది అనమాట. ఇది క్లోనింగ్ ద్వారా, అలైంగిక అనకూడదు, ఇది క్లోనింగ్ ద్వారా ఈ పిల్లజీవి ఏర్పడితే ఈ పిల్లజీవి మామూలుగా నార్మల్ గానే ఉంది కాబట్టి ఇది మళ్ళీ లైంగిక పద్ధతిలోనే మళ్ళీ వేరే వేరే పిల్ల జీవులను ఇచ్చిందని చెప్పవచ్చు. అది పిండార్సెట్ గొర్రె దేని ద్వారా డాలిని పుట్టించింది అనుకుంటే క్లోనింగ్ ద్వారా అని చెప్పొచ్చు. అంతే, ఇంకేం లేదు. చూడండి, నిన్న ఇక్కడ బిట్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎన్నో పేజీ 105లో పిండం ఏకకణంతో ఏర్పడుతుంది. పిండం అనేది ఏకకణం నుంచి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాం కదా, సంయుక్త బీజం నుంచి పిండం ఏర్పడుతుంది అని. ఇదిగోండి, ఇదో సంయుక్త బీజం నుంచి పిండం ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది ఏంటి? ఎగ్ కదా. శుక్రకణముని అండము కలిపి సంయుక్త బీజంగా ఏర్పడుతుంది కదా. ఆ ఏకకణం నుంచే కదా పిండకణం వచ్చింది. పిండం అనేది ఉద్భవించింది. పిండం అనేది ఏకకణం నుంచి ఏర్పడుతుంది. కానీ పిండం అనేది బహుకణీయుతంగానే ఉంటుంది, కానీ ఏకకణం నుంచి ఏర్పడుతుంది. అంటే ఒకే ఒక కణం నుంచి ఆరంభం అని చెప్పాను కదా. ఎంతటి కోటీశ్వరుడైనా ₹1 నుంచే వస్తాడు. ఎలాగో ఎంత బహుకణ జీవి అయినా సరే ఏకకణం నుంచే ఏర్పడుతుంది. పిండం అనేది ఏకకణం నుంచే ఏర్పడుతుంది. పిండం మళ్ళీ బహుకణంగానే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే తేనెటీగలేంటి? రాణి ఈగ ఉంటుంది. రాణి ఈగ పని ఏంటి? పిల్లల్ని కంటుంది. అది ఏం చేస్తుంది? వేల కొలది గుడ్లు పెడుతుంది. ఫలదీకరణం జరిగిన అండాలు అనేవి స్త్రీ జీవులుగా మారుతాయి. ఫలదీకరణం జరగని అండాలు ఏంటవుతాయి? డ్రోన్లు గంట మగ జీవులుగా ఏర్పడతాయి. అందుకే తాతలు ఉంటారు కానీ తండ్రులు ఉండరు. గుడ్లు డ్రోన్లు అనేది 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకోవడం కూలి ఈగల పని. 109వ పేజీలో కూలి ఈగలు దేనికి ఉపయోగపడతాయి? తేనె పట్టును నిర్మించడానికి, పిల్లలు సంరక్షించడానికి, ఆరోగ్యంగా గుడ్లను పెట్టేందుకు, రాణి ఈగకు సరిపోయేంత ఆహారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా సెమిస్టర్ 1 రివిజన్. ఎక్కువ సార్లు రివిజన్ ఇస్తే తప్ప మనం బిట్స్ నింపలేము. ఎక్కువ సార్లు రివిజన్ పడితేనే తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి బాగా చదవండి, రివిజన్ చేయండి. ఫస్ట్ చదవండి, మళ్ళీ చదవండి, తర్వాత రివిజన్ అలా ఎక్కువ రివిజన్లు పట్టుకుంటూ టెస్ట్ సిరీస్ నింపాలి. మనం టెస్ట్ సిరీస్ ఏమైనా మంచిగా తీసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ వైపు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. మరి నేను ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి మరి నేను అనుకోవడమే. ఇంకా ఎలా చదవాలో అవన్నీ డిసైడ్ అవ్వాలి. ఎలా ఎగ్జామ్ రాయాలో కూడా మనకు తెలియాలన్నమాట. అందరం కలిపి ఇలాగే చదువుదాం. నెక్స్ట్ డిఎస్సిలో మనం పోస్ట్ సాధించి తీరాలి అంతే. ఓకే, బాయ్.